ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళింది చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతుల పైన ఆశ్రయుడైన దేవునికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యం వినుట ద్వారా ప్రభా మేము విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచిన ప్రభా. మాకు మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పిలిపిలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 23 వచనాలు చదువుకుందామని ఇలాగ వ్రాయబడి ఉన్నది. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటురి గాని తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేనెలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. మనము దేవుని ఎప్పుడు కలిగి ఉన్నాము? ప్రభువునందు మిక్కిలి మనము ఏమి కలిగి ఉండాలి? సంతోషము కలిగి ఉండాలి. ప్రభువునందు మనము నిత్యమును కూడా స్తుతించేవారిగానే ఉండాలి. దేవునిని ఎప్పుడును కూడా మనం ఏ శోధన వచ్చినా ఏది వచ్చినా కూడా అధైర్యపడిపోకూడదు. మనం సంతృప్తిని కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి ఉన్న జీవితానికి మనశ్శాంతి ఉంటుంది. మరి ప్రశాంతంగా కూడా ఉంటారు. మనం ఏమి కలిగి ఉండాలంటే ఏ స్థితిలో ఉన్నా ఏ అపాయకరమైన స్థితిలో ఉన్నా సరే మనము సంతృప్తిని కలిగి ఉండాలి. మనకు శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, అయినాను సరే దేవునిని విడిచిపెట్టకూడదు. దేవుని యందు మనం ఏమి చేయాలంటే సంతోషము కలిగి ఉండాలి. 12వ అధ్యాయం చూద్దామండి. దేన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుకుండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఎలాగూ ఏ స్థితిలో ఉన్నాను సరే, ఆకలి కలిగినను లేకపోతే కష్టం కలిగినను, ఆకలి లేని కూడా ప్రతి విషయంలోనూ కూడా నేను సమృద్ధి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. నేను నేర్చుకుని ఉంటున్నామా? మనం సంతృప్తి కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? ముందు మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఎంతగానో బోధించడం కాదు గొప్ప, మనం ఎంతలా బోధించినాను కూడా మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనం ఎంత బోధించినాను కూడా అది వ్యర్థమే. ఎంత బోధించినాను చూసారా, అది వ్యర్థమే అవుతుంది తప్ప. కానీ ముందు మన పరిస్థితి ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నాను సరే, మనం అవన్నీ కూడా విడిచిపెట్టి మనము సంతృప్తిని కలిగి మనము ఎదరకు వెళ్ళాలి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకునినది మంచి పని. పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఇవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫరము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. ఎలాగూ నా శ్రమలో మీరు పాలువారై ఉన్నారని. పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించినప్పుడు మసిదోనిలో నుండి వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ ఇచ్చుకుటలోను పుచ్చుకునుటలోను కూడా మీరు నాకు సహాయము చేశారని చెప్పుచున్నాడు. ప్రతి విషయంలోనూ మీరు నాకు సహాయం చేశారు. నేను సంతృప్తి కలిగి ఉన్నానని అంటున్నాడు. మన సంతృప్తి లేని జీవితం ఎంత జీవించినాను కూడా అది వ్యర్థమే. ఏ కార్యంలోనైనా సరే, ఎక్కడైనా సరే మనం సంతృప్తిని కలిగి ఉండాలి. నన్ను బలపరచువాని అందు సమస్తమును చేయగలిచిన. మనకి ఏదైనా ఒకటి సహాయం చేశారనుకో, మనం ఏం చేస్తాము వారికి? ఈ రోజుల్లో ఎవరేంటమ్మ సహాయం చేస్తే తిరిగి సహాయం చేసేవారు ఎవరును కూడా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సహాయం చేసిన వారికి కీడు చేస్తున్నారు తప్ప కానీ మేలు చేయట్లేదు. ఒకవేళ అలా అన్నా కూడా మన ఈగో ఒప్పుకోదు. ఎందుకంటే నీకు మేలు చేసావు కాబట్టి నేను మేలు చేశానని అనరు. అంటే నాకు మేలు చేస్తే నీకు మేలే జరిగింది కదా, దేవుడే నీకు శిక్షించాడు అని అంటున్నారు. కానీ అది కాదు. మన కూడా ఉన్నవారే మనకి శత్రువులు. ఎవరో కాదు, మన అనుపాను తెలిసిన వారే మనలను అలాగూ చేస్తూ ఉంటారు. తెలియని వారికి అయితే మనం అర్థం కాము, తెలియదు కాబట్టి వారు ఎవరు ఏమీ చేయలేరు కూడా. ప్రతి విషయంలోనూ కూడా పిలిపిలందరూ కూడా మసిదోనియాలోనే ఉన్న వారికి చెప్పుచున్నాడు మాట. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశాను. ఇచ్చుకుటలోనూ సహాయం చేశారు, పుచ్చుకునుటలోను కూడా సహాయం మాటికి కూడా నాకు దెస్సలోనికలో ఉన్నప్పుడు మీరు మాటికి కూడా ప్రతి అవసరమును తీర్చారు, ప్రతి సహాయమును చేశారని అన్నాను. నేను ఇవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ
లెక్కకు విస్తార ఫలములు రాలేదని ఆపేక్ష మనము దేనినైనా సరే మనం ప్రార్థన చేస్తాము. ప్రభువా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఆకలి కొని ఉన్నాను నేను, నా ఇంట్లో వస్త్రము లేదు, లేకపోతే నాకు ఇది లేదు, అది లేదు, ప్రభువా నాకు దయచేయి అని అంటాం. ఒకవేళ అది రాకపోతే ఏం చేస్తాం మనం? సంతృప్తిని కలిగి ఉండలేము. మనము ఆశపడి ఉన్నాం కదా, దేవుని ఎడల మనము మన ఆశను నెరవేర్చలేదనుకో, మనకి తగిన ఫలము రాలేదనుకో చాలా బాధపడుతూ ఉంటాం. అలాగూ బాధపడవద్దని చెప్పుచున్నాడు. మీరు ఫలము రాలేదని ఆపేక్షించవద్దని అంటున్నాడు. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీయులకు పుచ్చుకుని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మనం ఒక చోటకు వెళతాం, దేవుని సేవ చేసినప్పుడు ఒక గృహానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి సరైన వసతి లేవనుకో, మనం ఏం చేస్తాం? అసంతృప్తి కలుగుతాం. వారికి మనము అసంతృప్తి కలిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు కదా. నాకు సమృద్ధిగా చూసి పంపారనుకో, ఆ ఇంట్లో మనం ఎంతో సంతృప్తిగానే దీవించి వస్తాము, ఎంతో ఆశీర్వదించి వస్తాం. అలాంటి ఆశీర్వాదములు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అవి రాలేదని మనము బాధపడకూడదు. ఎప్పుడంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో, కానీ అలక్ష్యమైతే చేయడు. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. మనం సమృద్ధిని కలిగి ఉండాలి. మనం ఇచ్చుకుట ఎందును పుచ్చుకునుట ఎందును కూడా మనము సంతృప్తిని కలిగి, మనకి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లోకి ఆశీర్వాదం వస్తే సువాసన వలె ఉంటుంది. మన ప్రార్థన చేయించినప్పుడు దూపము వలె ఎలా ఉంటుందో, ఆ దూపము కన్నా మనోహరమైనది మన సువాసన కలిగి ఉండాలి. మనము సువార్త చేసిన దేవునికి ప్రతీకారము ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును. దేవుడు మన ఐశ్వర్యం చొప్పున క్రీస్తేసునందు మహిమలో మన ప్రతి అవసరమును కూడా తీర్చును. దేవుడు ప్రతి అవసరము మన లేమిలోని మనము సంతృప్తిని కలిగి ఉంటే దేవుడు తీరుస్తాడు. కష్టంలో మనం బాధపడుకోకుండా దేవుని మీద భారం వేసి వెళ్తే మనకి సంతృప్తిని కలిగి ఉంటాము. దేవుడు మనకు ప్రతిది ఐశ్వర్యం చొప్పునే కానీ మన పాడి పంటలైందే కానీ, మన బిడ్డలైందే కానీ, ప్రతి విషయంలోనూ కూడా మనము క్రీస్తులో మనము మహిమలో ప్రతి అవసరమును కూడా దేవుడు మనకు తీర్చును. అప్పుడు మనకి ఏమి కలిగితే, దేవునికి మనకి యుగయుగములు మహిమ కలుగును గాక అని అంటున్నాడు. యుగయుగములు కూడా మనం ఏమి కలిగి ఉండాలి? మహిమని కలిగి ఉండాలి. మన ప్రతి పరిశుద్ధినికి క్రీస్తేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖాముఖముగా కైసారు ఇంటివారిలోను ఉన్న పరిశుద్ధుల మీదను వందనములు చెప్పుచున్నారు. ప్రతి విషయంలోనూ కూడా దేవునికి వందనములు చెప్పుకుని ఉండాలి. మనం మన అవసరతలు అని కూడా కాదు, కానీ దేవునికి మనము నిత్యమును కూడా కొనియాడబడేవారిగానే ఉండాలి. నిత్యమును కూడా మనము దేవునిని స్తుతిస్తూ ఉండాలి. పరిశుద్ధ స్థలములోని కానీ ఏ స్థలములో ఉన్నాను సరే మనము దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉండాలి. దేవునిలో మనము పాలివారమై ఉంటే దేవునికి మహిమ కలుగును గాక అని మనం అంటాం. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవునికి వందనములు చెప్పుకోవాలి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ కూడా వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖాముఖిగా కైసారులోను కూడా ఉన్న వారందరూ కూడా వారికి దేవునికి పరిశుద్ధ ఇంటి వారికి వారందరికీ కూడా వందనములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకును మీ కృపతో ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి ప్రభు. వందనాలు ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలో ఉంచినది నీకు స్తోత్రాలు నాయన ప్రభు. నేను నీకు స్తోత్రాలు చేస్తే మా శత్రువులు మిత్రులు దీవించమని అడుగుచున్నాం ప్రభు. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరు హృదయము మార్చమని అడుగుచున్నాం ప్రభు. బస్సుల్లో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లు, ట్యాక్సీలు, బళ్ళ మీద వెలిచిన వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభు. యవనస్తులు త్రెట్టెళ్ళు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభు. చిన్న బిడ్డలను దీవించినాను ప్రభు. వెధవరాలను దీవించి ప్రభు. వెధవరాల బిడ్డలను దీవించి మనం అడుగుచున్నాను నాయన ప్రభు. నడు వయసులో ఉన్న వారిని దీవించి నాయన ప్రభు. బాలికలని బాలింతలను దీవించి మనం అడుగుచున్నాం ప్రభు. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభు. నీకు వందనాలు నాయన ప్రభు. నేను ఈ 4 రోజులు ప్రభు మేము మీటింగ్స్లో ఉన్నాం ప్రభు. మీటింగ్స్ అంతట్లో తోడు నీడ ఉండి ప్రభు. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభు. సురక్షితంగా మా గృహానికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య ప్రభు. మాకు మంచి తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య. మెడికల్కి వెళుచున్నారు ప్రభు. మెడికల్ తోడే ఉండను ప్రభు. పీసీసీకి వెళ్తున్నారు ప్రభు. పీసీసీలో ఉండను ఆయన ప్రభు. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభు. వారందరికీ ప్రభు సఫలతను దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు.
నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నేను చదువుకున్న బిడ్డలు ప్రభు యవనస్తులు త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ పరిచర్య చేసిన వారికి ప్రభు నీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాబట్టి సజీవ రెక్కలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, వారి అక్కర్లను తీర్చమని, మా దేశాలని మా సంఘాలను దీవించమని, నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారి పైనను వినుచున్న వారి పైనను సదాకాలము నీ కృపతోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.